హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కొత్త వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మేము ముందుకు వచ్చాను. వీడియో అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్లు నేను చెప్పే విధానం మీకు నచ్చిన, ఈ సమాచారం ఎదుటి వ్యక్తి ఉపయోగపడుతుందని మీకు అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా వాళ్ళ వ్యాపారాన్ని ప్రమోట్ చేయాలి అనుకుంటే కింద మెయిల్ కనపడుతుంది ఫ్రెండ్స్, ఆ మెయిల్ కాంటాక్ట్ కండి. మీ వ్యాపారాన్ని నేను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఎన్నో వ్యాపారాలు నేను చెప్పున్నాను. ప్రతి వ్యాపారానికి ఒక విధానాన్ని కూడా చెప్పున్నాను, ఈ విధంగా చేయాలని. ఇప్పుడు ఈరోజు నేను అరటికాయలను మనము హోల్సేల్గా కొని ఎలా అమ్మాలి, ఏ విధంగా అరటికాయలు అమ్మితే మనకు రిస్క్ తక్కువగా ఆదాయం ఎక్కువగా ఉంటుందనే విధానాన్ని తెలియజేస్తాను. ఇది అందరికీ సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. కాకపోతే మార్కెట్లో ఈ షాపులు రన్ చేసే వ్యక్తులు ఈరోజు షాపుల్లో వ్యాపారం జరగక, ఆ రెంట్లు పే చేయలేక, అక్కడ ఉండలేక ఎంతోమంది ఫుట్పాత్ మీదకి వస్తున్నారు వ్యాపారం చేసుకోవడానికి. ఈరోజు నేను చాలా ఈజీగా మీరు తక్కువ పెట్టుబడితో చేయగలిగే వ్యాపారాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మార్కెట్లో ప్రతి టౌను, ఏ టౌన్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ టౌన్లోకైనా వెళ్ళండి, హోల్సేల్గా అరటికాయలు విక్రయించే వ్యక్తులు ఉంటారు. అది చిన్న టౌన్లలో ఉండకపోవచ్చు, ఒక నియోజకవర్గ స్థాయిలోనో, ఒక మండల కేంద్రంలో ఉండకపోవచ్చు, నియోజకవర్గం కానీ, కార్పొరేషన్లో కానీ, ఇంకా పెద్ద టౌన్లలో కానీ ప్రతి చోట అరటికాయలను రైతుల వద్ద నుంచి కొని వాళ్ళు వాటిని రిటైల్గా అమ్ముకునే వ్యాపారస్తులు విక్రయిస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మనం అరటి గెలలు కొని మనం విక్రయించాల్సి ఉంటుంది. ఈరోజు ఇప్పుడు కొత్త పంద అంటే జనరల్గా తోపుడు బండ్ల మీద పెట్టి వ్యాపారం అమ్ముతూ ఉంటారు. అది ఒక విధానం, ఎందుకంటే అది చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే ఆ అరటికాయలు హోల్సేల్గా చేసే వ్యక్తులే తోపుడు బండ్ల మీద వ్యాపారాన్ని విక్రయిస్తూ ఉంటారు. అంటే వాళ్ళే జనాల్ని పురమాయించి అమ్మిస్తూ ఉంటారు. ఇక ఈరోజు నేను చెప్పే విధానము ఇది మీకు సూటబుల్ అవుతే చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన విధానంలో చేసుకోండి, కానీ మంచి ఆదాయం ఉంటుంది. ఇక ఈ అరటికాయలు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక 5 గెలలు కానీ 10 గెలలు కానీ మీ శక్తిని బట్టి, అంటే గెలలు మన మార్కెట్లో ఉంటాయి కదా, అరటికాయలు 10 గెలలు 5 గెలలు మన శక్తిని బట్టి ఆ గెలలు కొనేసి ఒక ట్రాలీ ఆటో, అంటే ఈరోజు మార్కెట్లో చాలామంది ట్రాలీ ఆటోలు ఉంటుంటాయి కానీ వాళ్ళు వ్యాపారం చేయలేరు. అది ఒక ఉపాయం లేకపోవచ్చు, ఇంకోటి ఏదైనా సంథింగ్ వాళ్ళ కారణాల వల్ల అందరూ చేయలేరు. కానీ ఆ ట్రాలీ ఆటోలో పెట్టుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు, ట్రాలీ ఆటో ఉన్న వ్యక్తికి ఉపయోగపడుతుంది. అలాగే లేకపోతే మీరు పెట్టుబడి పెట్టి ట్రాలీ ఆటో వ్యక్తితో మాట్లాడి మీరు ఇద్దరు కలిసి కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అది మీ అవసరాన్ని బట్టి. ఎందుకంటే ట్రాలీ ఆటో ఎందుకు చెప్తున్నానో కూడా మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్పాను అనేది. ఇక్కడ ట్రాలీ ఆటోను 3 డోర్లు ఉంటాయి, ఈ సైడ్ ఆ సైడు 3 డోర్లను మనం వాల్ చేసి పైన గడ్డేసి ఆ అరటిగెలలు వరుసగా 4 మన డ్రైవర్ క్యాబిన్ దగ్గర 4-5 అరటిగెలలు కట్టేసుకొని మిగతా కోసి అస్తాలు పెట్టుకుంటూ ఒక రోడ్డు ఫుట్పాత్ మీద ఎక్కడైనా కానీ, ఏ సెంటర్ అయినా పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, ఒక రోడ్డు మార్జిన్లో పెట్టుకొని అక్కడ నుంచి అరటికాయలు విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. ఇక్కడ రెంట్ మీరు ఏమైనా పే చేస్తున్నారంటే ఏమీ లేదు. అలాగే ఈ ట్రాలీ ఆటో ఉన్న వ్యక్తులకు బాడుగు గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఇతను సొంత పని అయినా ఈ సొంత మందికి వాడుకుంటున్నాడు, ఎవరో కోసమో బాడుగు చూడాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇతను వాడుకుంటున్నాడు. అలాగే మీకు అవగాహన లేకపోతే ఈ ట్రాలీ ఆటో ఏదైనా పాతదైనా కూడా తక్కువ రేటు కొనుక్కొని కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఈ ఆటో ఏమైనా ఎక్కువ తిరుగుతుందంటే ఏమి ఎక్కువ తిరుగుతుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆ షాప్ దగ్గరికి వెళ్తారు, అక్కడ గెల్ల కొనుక్కుంటారు, ఆ గెల్ల ఆ ట్రాలీ ఆటోలో వేసుకుంటారు. అదే మీరు ఎక్కడైతే వ్యాపారం చేయాలనుకుంటే అక్కడికి వస్తారు, అక్కడ ఆ గెల్లను విక్రయిస్తూ ఉంటారు. ఈ వ్యాపారము ఇంతకుముందు కొన్ని ఏరియాలలో నడిచేది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ. కాకపోతే కొన్ని తెలంగాణలో ఎక్కడైనా ఒకసారి కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంత లెక్క చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఏరియా ఆ ఏరియా అని లేదు, చాలా చోట్ల అంటే మనం ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడే పెట్టుకోవచ్చు. మామూలుగా తోపుడు బండి మీద అనుకోండి, కొన్ని ఏరియాలు మనం తిరగాలంటే కష్టంగా ఉంటుంది, ఎందుకంటే దాన్ని నెట్టుకొని వెళ్ళాలా. ఇది చాలా అఫీషియల్గా ఉంటుంది వ్యాపారము. మీరు ఎక్కడైతే ప్లేస్ అనుకుంటున్నారో అక్కడికి వెళ్తారు, అక్కడ ఆ గెల్లలు కట్టేస్తారు, పండుగ ఉన్న గెల్లలు కోసేసి అస్తాలు పెట్టేసుకుంటారు, కస్టమర్లు వచ్చిన వాళ్ళకి విక్రయిస్తుంటారు. ఇక్కడ చాలా ఈజీగా మనము ఈ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈ అరటికాయలను. కాకపోతే ఇక్కడ ఎదుటి వ్యక్తితో మాట్లాడడం మీకు వచ్చి ఉండాలా. ఇక్కడ అరటికాయలు అమ్మే వ్యాపారం అంటేనే మనం ఎదుటి కస్టమర్తో మనం మాట్లాడాలా. కస్టమరు ఎన్నో రకాల కస్టమర్స్ వస్తుంటారు. ఒక్కొక్క వ్యక్తి మనము కొంత రేటు చెబితే దాన్ని తగ్గించి అడుగుతూ ఉంటాడు, కొంతమంది ఇంకా తగ్గించి అడుగుతుంటారు. ఇలా చాలామంది వస్తుంటారు, రకరకాల స్వభావం ఉన్న వ్యక్తులు కూడా వస్తుంటారు. కస్టమర్ అనే వ్యక్తి, ఈ వ్యాపారం చేసే వ్యక్తి, కస్టమర్ అనే వ్యక్తి వాస్తవంగా మనకు భగవంతుడితో సమానము. అది దృష్టిలో పెట్టుకుని మీరు వ్యాపారం చేయండి. కస్టమర్ ఏవి అడిగినా కూడా మీరు చెప్పాల్సిన విధానంలో చెప్పి, మీరు ఎదుటి వ్యక్తిని మెప్పించడం అనేది అంటుంటారు, వినేమంటారు. మీరు చెప్పాల్సిన విధానంలో చెప్పి అతన్ని ఒప్పించి మీరు అరటికాయలు అమ్మగలిగితే మిమ్మల్ని కొట్టిన వ్యక్తి లేదు, మీరు
మీరు విజయం మీ వెంటే ఉంటుంది. ఈరోజు ఒక ట్రాలీ ఆటోలో ఒక 4 గెలలు 5 గెలలు అంటే 4, 5 గెలల నుంచి 10 గెలల దాకా అమ్ముకోవచ్చు. ఒక గెలకు తక్కువలో తక్కువ రూ. 200 మిగులుతాయి. మీరు ఎన్ని గెలలు అమ్ముకుంటే అన్ని 200 మిగులుతాయి. అది రీజనబుల్ వ్యాపారం చేస్తే. హై రేట్లు అమ్మే వ్యక్తులు వాళ్ళకి చాలా మిగులుతాయి అనేది వేరే విషయం. అట్లా అమ్మకాకండి, చాలా రీజనబుల్గా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏ వ్యక్తి అయినా ఒక వ్యాపారంలో స్థిరపడాలన్నా, ఒక వ్యాపారం పర్మనెంట్గా అతనికి జరగాలన్నా రీజనబుల్ రేట్లకు విక్రయించాలి. మీరు ఎక్కువ విక్రయిస్తే ఒక్కొక్కసారి వచ్చిన వ్యక్తి మళ్ళీ రెండోసారి మన దగ్గరికి రాడు. అలా కాకుండా కస్టమర్ ఎప్పుడు మన దగ్గరికి రావాలా, మన వ్యాపారం నిరంతరం జరుగుతూ ఉండాలి అంటే మనము ఏదైతే సరుకు విక్రయిస్తున్నా వాటిని రీజనబుల్ రేట్లకు విక్రయించాలి. ఈరోజు నేను ఒక గెలకు ₹200 అన్నది చాలా రీజనబుల్ రేటు. మార్కెట్లో చూసే వ్యక్తుల కంటే కస్టమర్ నీ దగ్గరికి వచ్చిన వ్యక్తికి చాలా రీజనబుల్ రేట్ అనిపిస్తుంది. మార్కెట్లో మీరు అందరికన్నా ఎక్కువ అమ్ముతారు అరటికాయలు. ఎందుకంటే మీరు ఇచ్చిన రేటు మార్కెట్లో ఎవరు. ఈరోజు ఒక్కొక్క వ్యక్తి డజను ₹70, ₹100 అని కూడా అంటున్నారు. అది ₹40 పడుతుంటుంది. అతను ఒక ₹10-20 వేసుకొని అమ్మడు. అతను సగానికి సగం అంటే ఎంత కొన్నాడో అంత రేటుకి అమ్మాలి, అంతకన్నా ఎక్కువ రేటుకి అమ్మాలని మార్కెట్లో పరితపిస్తూ ఉంటారు. అలా అమ్మిన వ్యక్తులు ఒకసారి 2 నెలలు, 1 నెల, 2 నెలలు చేస్తూ ఉంటారు. తర్వాత ఆ వ్యాపారం లేక ఖాళీగా ఉంటుంటారు. అలాగే ఇంకొక వ్యాపారానికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అలా చేయవాకండి. ఖచ్చితంగా మీరు ఏదైతే కొన్నారో ఆ అంటే ఒక్కోసారి ఒక్కో రేటు పడుతుంటుంది. ఈరోజు నేను తక్కువ అమ్మని చెప్పను, మనం కొనే రేటును బట్టి మనం ఖర్చు చేసుకొని, అలాగే ఒక డజన్కు ఒక ₹15, ₹20, ₹10 ఆదాయం వేసుకొని మనం విక్రయించడం అలవాటు చేసుకుంటే ఏంటంటే అప్పుడు కస్టమర్కి ఈజీగా ఉంటుంది. ఇతను మార్కెట్ కన్నా మనకు అంత లెక్క, ఇతని కాడ కొన్న రేటు కన్నా తక్కువ రేటు ఎక్కడ రాదు అని కస్టమర్ కానీ అనుకోగలిగితే మీరు ఎక్కడున్నా అతను వస్తూ ఉంటాడు. ఒక పర్మనెంట్గా ఇప్పుడు మీరు అమ్ముతూ ఉంటే, బాగా అమ్ముతుంటే ఒక ప్లేస్ సెట్ చేసుకోండి, అక్కడికి తీసుకెళ్ళి బండి పెట్టేసుకుంటూ అక్కడ అమ్ముతుంటాం. ఇక ఈ వ్యాపారంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కొనుగోలు విషయం. ఈరోజు అరటిగెలలు అందరూ కొంటూ ఉంటారు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే అరటిగెలలు హోల్సేల్గా ఇచ్చే వ్యక్తులు మీకు క్రెడిట్ ఇస్తూ ఉంటారు. అంటే మీకు 10 గెలలు కావాలన్నా, 15 గెలలు కావాలన్నా, ఉదాహరణకు మనకు గెలకు మార్కెట్లో హోల్సేల్గా మనం వెళ్ళి డబ్బులు ఇస్తే మనకు ₹250 గెల ఇస్తే, అప్పు ఇచ్చే వ్యక్తికి ₹350 గెల ఇస్తాడు. ఎందుకంటే అతను అప్పు ఇస్తున్నాడు కాబట్టి, అతను అమ్మింది తీసుకోవాలి కాబట్టి ఆ విధంగా ఇస్తాడు. ఆ విధంగా ఎప్పుడు అప్పు తీసుకోకండి ఫ్రెండ్స్. ఈ 2 కొట్లు 3 కొట్లు ఉంటుంటాయి ప్రతి టౌన్లో. మీరు ముగ్గురు దగ్గరే మాట్లాడండి. ఎక్కడ అనుకూలంగా రేట్ వస్తే క్యాష్ ఇచ్చుకోనండి. ఈరోజు 10 గెలలు ఎంత అవుతుంటాయి ఫ్రెండ్స్? 10 ఒకవేళ 300 వేసుకున్నా, ₹400 వేసుకున్నా, ₹500 గెల వేసుకున్నా, 15 50 ₹5,000. ₹5,000 పెట్టుబడితోటి దానికి అప్పు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అదనంగా మీరు ఒక 500, 600 ప్రతిరోజు 500-600 అతనికి ఇవ్వాల్సి వస్తుంటుంది. అలా ఎప్పుడు చేయవాకండి. ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ పెట్టుబడి అనేది ఖచ్చితంగా క్యాష్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే క్యాష్ ఇచ్చుకుంటుంటారో అతనికి కూడా మీ మీద మంచి అంటే ఇతను క్యాష్ ఇస్తాడు కాబట్టి ఇతనికి చాలా తక్కువగా ఇవ్వాలనే ఆలోచన చేసి మనకు మంచి ఐటమ్ సరుకు ఇస్తాడు, అలాగే రీజనబుల్ రేట్కి ఇస్తాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా కానీ మీరు వ్యాపారం చేయదలుచుకుంటే మీరు ఎక్కడైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి, అద్భుతంగా జరుగుతుంది. లేదా మీకు ఇంకేదైనా విధానం తెలిసి ఉంటే ఆ విధానంలో కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది మీకు అనిపిస్తే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.